కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన వైద్య సేవలని అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే 1,20,00,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారో అందులో ముఖ్యంగా పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచన చేసి ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్ ఈ మూడు మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ లేకపోతే ఉస్మానియా లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు, హైదరాబాద్లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి